गणपतीची गाणी आणि आपला लाडका चिमण्या. ఇందులో భాగంగా మళ్ళీ హనుమకొండలో ఇప్పుడు 1000 పిల్లర్ టెంపుల్ తర్వాత కుమార్పల్లి మార్కెట్ తర్వాత లస్కర్ బజార్ అంటారు. లస్కర్ బజార్ దగ్గర వీళ్ళు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుడు పెడుతున్నారు. నాకు చూడడానికి అయితే బాగా అనిపించింది, అందుకే నేను ఇక్కడ దిగేశాను. నమస్తే నాన్న. రండి మీరందరు రారా గ్రూపు. ఓం గం గణపతాయ నమః. అది కుంకుమ కుంకుమ అది అట్లా మొత్తం మీకు ఆ గణపతిని అనుగ్రహము మీకు మీ కుటుంబాలకంతా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణపతి పప్పా కి జై. నువ్వు అంత దూరం అంటే ఎలా పెట్టాను నేను? నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను నీ పేరు నాన్న? వెంకటేష్. వెంకటేష్ అంటే మీదేనా మీ గ్రూప్ తరఫున పెట్టారా ఇది లేకుంటే ఎట్లా? ఇట్లా గ్రూప్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి స్టార్టింగ్ నుంచి పెడుతున్నాం. ఏదైనా యూత్ ఉందా మీకు? మీ యూత్ పేరు? శ్రీ పార్వతి గజాల శ్రీ పార్వతి గజాల మండలి. గజాల మండలి. వావ్ సూపర్. అన్ని వాళ్ళకి సంబంధించిన నేమ్స్. శ్రీ పార్వతి గజాల మండలి. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు పెట్టబట్టి? ఇది 14th ఇయర్. 14th ఇయర్. 14 సంవత్సరాలు. అంటే అప్పటి నుంచి అంటే మీ డాడీ వాళ్ళు పెట్టేవాళ్ళ మీరు చిన్నప్పటి నుంచి స్టార్ట్? నేను మా ఫ్రెండ్ పవన్ అని ఉంటాను, ఇద్దరం స్టార్ట్ చేసినాం. అచ్చా. ఇప్పుడు ఇంతమంది. చాలా బాగుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు కూడా ఒక 14 సంవత్సరాలుగా గణపతి దయ వీళ్ళ మీద ఉంది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా బాగుండాలని, వాళ్ళందరూ ఈ ఏరియా ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ దర్శనం చేసుకునే వాళ్ళంతా కూడా క్షేమంగా ఉండాలని వాళ్ళు 14 సంవత్సరాలుగా చేస్తున్నారు. వీళ్ళు చల్లగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ నాన్న. తప్పకుండా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి చేయాలి. అలాగే ఈరోజు ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళు అన్ని వంటలు అవి రెడీ చేసుకుంటున్నారు. వాళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారు. అంటే కష్టం అంటే భగవంతుడికి ఇష్టంగా చేస్తుంటాం మనం, కష్టం అనిపించదు. మన ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చినా కానీ చేయాలంటే కొంచెం కష్టపడతాము, మనసు అనిపించదు. కానీ దేవుడి కోసము 10 మందికి ప్రసాదంలా పెట్టే అన్నదాన కార్యక్రమం కోసం అయితే ఎవరైనా మనస్ఫూర్తిగా సహాయపడుతూ ఉంటారు. అట్లాంటి టీం ఇక్కడైతే నాకు దొరికింది, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. తనైతే నా ఫాలోవర్ అంట, అట్లాగే నా ఫ్రెండ్. ఇక్కడ మీ పేరు మా? సంయుక్త. తనైతే నా యూట్యూబ్ ఫాలోవర్, అలాగే నా పెద్ద ఫ్యాన్ అన్నమాట. క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరైనా నమ్ముతానంటే అది వీటిరా. థ్యాంక్ యూ మా సంయుక్త, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే నేను మళ్ళీ లష్కర్ బజార్ లో ఉన్న మెయిన్ రోడ్ లోనే ఇక్కడ ఒక వినాయకుడు చాలా సెట్ అయితే బాగా వేశారు. చూడండి, సెట్ చూడడానికి అయితే బాగా అనిపిస్తుంది. లోపల ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం రండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇది ఎన్ని ఫీట్లు పెట్టారు ఇక్కడ మీరు? ఎన్ని ఫీట్లు పెట్టారు? 24 ఫీట్స్. చాలా బాగుంది. 24 ఫీట్ల విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు. మనం చూసాం కదా అక్కడ 40 ఫీట్లు బెల్లం బజార్ మార్కెట్ లో, అయితే ఇక్కడ 24 ఉంది. దాదాపుగా ఇప్పుడు మనం కవర్ చేసుకున్న అన్ని విగ్రహాలకైతే ఇది కూడా కొంచెం 40 తర్వాత ఇది 24 ఇక్కడే చూస్తున్నాము. 40 తర్వాత సెకండ్. యా సూపర్. ఇది సెకండ్ అంట. ఇంకా ఇప్పుడు వరంగల్, హన్మకొండ, కాచిపేటలో అయితే లేదు. ఇదా? ఓకే. అంటే మీ యూత్ ఉంది కాబట్టి అకౌంట్స్ పెడుతున్నారని నేను అనుకుంటున్నాను. గల్లీలో పెట్టేది పెద్ద విగ్రహాలు ఆడ పడతలేవు అని చెప్పి లాస్ట్ టైం బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తాం మళ్ళీ. అందుకే ఓన్ ఇక్కడ పెద్ద రోడ్డు కంజెషన్ మన ఫ్రీగా ఉంటుందని నిజంగా చాలా బాగుందండి విగ్రహం అయితే. అంటే మీరు ఇక్కడే చేపించారు, ఇది అక్కడ హైదరాబాద్ నుంచి తెప్పించారా? లేదు, ఇక్కడనే చేపించాం. వరసిద్ధి ఆర్ట్స్ అని చెప్పి బ్రదర్ మనకు ముంబై నుంచి పిలిపించి చేపించాడు. ఇక్కడ మన కోసం ప్రత్యేకంగా చేపించాడు.
ముంబై నుంచి వర్కర్స్ పిలిపించి అక్కడ 40 ఫీట్లు ఏమో ఒడిస్సా నుంచి వచ్చారంట వాళ్ళు కార్మికులు. మన వీరేం ముంబై నుంచి తెప్పించారు. ఇది ముంబై మోడల్. సో నిజంగా కూడా గణపతి ప్రథమ పూజ అందుకునే వ్యక్తి కాబట్టి, అన్ని దేవతల్లో ఘనంగా ఉండే గణపతి కాబట్టి, తన కోసం నిజంగా భక్తులు ఎంత దూరం నుంచి తెప్పించుకొని వాళ్ళ వస్తువులు అయినా కాకపోయినా కొంతమంది భక్తుల నుంచి వాళ్ళు ఓన్ గా కూడా వేసుకొని చాలా మంది ఇప్పటివరకు మీకు చూపించారు. చాలా మంది వాళ్ళగానే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా బాగుండాలని అయితే మన ఛానల్ ద్వారా వీళ్ళందరికీ నేను బ్లెస్ చేస్తున్నాను. అందరికీ గాడ్ బ్లెస్ యూ. ఇక్కడైతే ఇదే లస్కర్ బజార్ లో చాలా గ్రాండ్ గా అయితే సెట్ చేశారు. లోపలికి వెళ్ళి చూద్దాము అందులో ఎలా ఉంటుందో. మా వినాయకుడు హన్మకొండ డిస్ట్రిక్ట్ లో ఇది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ ఏర్పడిన తర్వాత నాకైతే సాధ్యమైనప్పుడు ఫస్ట్ మేము చేస్తున్నానని చెప్తున్నాను కదా. ఇక్కడ వినాయకుడు ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది. వాటర్ ఫౌండేషన్ లాగా కదా. చెప్పాను కదా ఇక్కడ లస్కర్ బజార్ లో నిజంగా ఇది అయితే మొత్తం ఎట్లా వేస్తారంటే మనకు ఒక సినిమా రేంజ్ లో ఉంది సెట్. బయట నుంచి చూస్తే మాత్రం చాలా ఒక బాహుబలిని మరిపించేంత విధంగా వేశారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రెసెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరు. కానీ ఆ వినాయకుడి అనుగ్రహము దీనికి ఇంతగా కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా ఆ ఫలితం దక్కాలని అయితే నేను ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను. ఓం గం గణపతాయ నమః. జై భోలే గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వినాయకుడు అయితే మన ఆర్టీసీ క్రాస్ కూడా అంటారు, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర హనుమకొండ జిల్లాలో. ఇది కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు నా చిన్నప్పటి నుంచి కూడా పెడుతున్నారు. ఇది ఇక్కడైతే ఈ ప్లేస్ అయితే ఎప్పుడు చేంజ్ అవ్వలేదు. ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుడు ఇంత మెయిన్ సెంటర్ లో ఇది ఉంటుంది. ఈ సెంటర్ లో అయితే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఎక్కువగా నేను ఇట్లా వెళ్తూ ఉంటే, మేము చిన్నప్పుడు అయితే ప్రసాదాల కోసము అన్నదానాలు చూసి జరుపుతా ఉంటే, ఆ రోజుగా అన్నదానం చాలా తక్కువ అనుకోండి, ప్రసాదాలు పెడతారు కాబట్టి ఆ ప్రసాదాలు తినడం కోసం అయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేదాన్ని నేను. సో నిజంగా ఆ వినాయకుడి ఆ విఘ్నేశ్వరి అనుగ్రహం ఇక్కడ ఎవరైతే కమిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు? గత 45 సంవత్సరాల కాంచి మన శివాజీ భక్త మండలి వాళ్ళైతే ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, విగ్రహం పెట్టడం జరుగుతుంది. చాలా గ్రాండ్ గా. చాలా మందికి తెలుసు మన అంబేద్కర్ లో చాలా భారీ గణనాథుడు అనేది ఇక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది చిన్న మెసేజ్ ఏంటంటే, మట్టి విగ్రహం చాలా మంది పిఓపి విగ్రహం అనుకుంటారు. అండ్ అలానే ఇక్కడ చాలా పెద్ద కమిటీ మెంబర్స్ కూడా అందరు ఉండడం జరిగింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మీరు మా దగ్గరికి అయితే రావడం జరిగింది. చాలా థ్యాంక్ యూ. మాది రోజీ ఐ క్రియేషన్ అండి. రోజీ ఐ క్రియేషన్ తరఫు నుంచి నేను ఇక్కడ మన వరంగల్ అండ్ హనుమకొండ, కాచిపేట ఈ 3 ప్రాంతాలని కవర్ చేసుకోవాలి. వినాయక చవితి అంటే మన దేశం యూట్యూబ్ అంటే తెలుసు కదండి మీకు. సో వరల్డ్ వైజ్ కాబట్టి మన ఈ 3 జిల్లాలో, మన 2 జిల్లాల నుంచి అంతా వినాయకులు ఎక్కడెక్కడ ఉన్నాయని నేను దాదాపుగా కవర్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇన్ని సంవత్సరాలుగా ఉన్న ఆ కమిటీలో మీరు కూడా ఒక మెంబర్ అవ్వడము. మీ డాడీ గారు రండి, మీ పేరు నాన్న? పరమేశ్వరరావు గారు. పరమేశ్వరరావు గారు వాళ్ళు ఇక్కడే విగ్రహానికి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళే 45 సంవత్సరాల కాంచి చాలా భక్తిగా ఓ యజ్ఞం కాల్చుకుంటా చాలా కమిటీ నంబర్లో అందరం ఉండి 50 మంది దాకా టూర్స్ నీకు ఉన్నాయి సార్. అట్లాగే ఇట్లాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకు కూడా మన యూట్యూబర్స్ కూడా ఎవరైనా ఇట్లాంటి సహాయం చేయాలి. ఎందుకంటే ఇలా భక్తిని మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే ఇలాంటి పెద్దలు ఒక 45 సంవత్సరాలుగా తను చేస్తున్న సేవలు నిజం చేసినా కూడా ఏదో ఆడంబరంగా తను లేడు, చాలా సింపుల్ గా తను ఉన్నాడు. మన భక్తిని చాటుకునే వ్యక్తి కాబట్టి అలాంటి వాళ్ళకి ఎప్పటికైనా మా యూట్యూబ్ ఛానల్ మా రోజీ ఐ క్రియేషన్ అయితే తప్పకుండా సపోర్ట్ గా ఉంటదండి. అలానే నిత్య హోమం మా దగ్గర 9 days నిత్య హోమం అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క మండపం దగ్గర ఏంటంటే మనకు ఒక అయ్యగారు అండ్ అలానే 2 అయ్యగారులు అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే మా దగ్గర వచ్చేసి ఒక 14 మంది అయ్యగారులతో రోజుగా నిత్యంగా హోమం అయితే చేయడం జరుగుతుంది. స్పెషల్ ఏంటంటే మన ఇతని పేరు వచ్చేసి సంతోష్ వ్లాగ్ అంట, మన యూట్యూబర్. తను కూడా నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఒక యూట్యూబర్ అయ్యండి మళ్ళీ ఒక యూట్యూబర్ కలిశాను. ఆ యూట్యూబర్
ఇక్కడ వినాయక కోసం ఇన్ని రోజులు 9 రోజులు 10 రోజులు ఈ సేవా కార్యక్రమం వాళ్ళు ఉండడము నిజంగా తన ఛానల్ ని కూడా మీరు సపోర్ట్ చేయండి. సంతోష్ బ్లాగ్ మర్చిపోవద్దు. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఏ విధంగా అయితే నా ఛానల్ కి మీరు సపోర్ట్ చేసిందో అలానే మన రోజీ ఐ క్రియేషన్స్ కి కూడా చాలా సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా వాళ్ళు అయితే మన విగ్రహాలు అయితే చేయడం జరుగుతుంది మన వరంగల్లో. మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు మన వరంగల్లో ఏ విధంగా అయితే నేను మండపాలు చూపిస్తానో నాకు నుంచి వాళ్ళు ఎక్కువ చూపెట్టడం జరుగుతుంది. అండ్ అలానే తప్పకుండా మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్ రోజీ ఐ క్రియేషన్స్ కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. హమారా హిందుస్థాన్ యూత్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఈ 25 ఫీట్స్ అది కూడా ఒడిస్సా వాళ్ళ నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళు పెట్టించారు ఇక్కడ విగ్రహాన్ని. ఇక్కడ విగ్రహం తయారు చేసిన తర్వాతనే ఆ 41 ఏదైతే మనము ఎల్లం బజార్ మార్కెట్ లో కనుక చూసాం కదా, ఆ 41 మట్టితో చేసిందంట. ఇది కూడా యాజ్ చూసి మట్టితో చేశారు. ఎందుకంటే మనం కాలుష్య వాతావరణాన్ని నివారించడం కోసం ఇప్పుడున్న రోగాలు మనకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఇంత మంచిగా మట్టి గురించి ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయించడం నిజంగా సూపర్ నాన్న, గ్రేట్, చాలా సంతోషం. మీ పేరు? అరవింద్. మీ పేరు నాన్న? మారియో. సాయి కుమార్. మొత్తానికి వినాయకుడికి పిల్లలు ఆటలు పాటలు అంటే ఏదైతే ఇష్టం ఉంటుందో నిజంగా నైట్ పూట కూడా రాత్రులు కూడా డ్యాన్సులు అవన్నీ చేస్తూ ఉంటారు గణపతి దగ్గర. అది మా ఇండియన్ ట్రెడిషన్ కాబట్టి తెలుగు వాళ్ళం ఇంకా ఎక్కువగా దేవుళ్ళ పూజలు పునస్కారాలు అంటే మాకు చాలా ఇష్టం. అలాగే ఆ దేవుడి దగ్గర ముందు ఉండి ఆటలు ఆడుకోవడం అనేది, ఇట్లాంటి ఆటలు అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు క్యారమ్ కూడా ఆడుతున్నారు. అక్కడ నేనైతే బోర్డు మీద చూశాను 17 years అంట, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళు. చాలా బాగుంది. ఇది కూడా మట్టి వినాయకుడేనంట. ఇది మంచిగా చాలా వరకు కూడా మనం చూసిన వాళ్ళ ఎక్కడ వరకు అయితే నేను చూశానో దాదాపుగా ఎక్కువ శాతం మనం ఇప్పుడు మట్టి ఎల్లం బజార్ మార్కెట్లో నుంచి ఏదైతే 41 ఫీట్తో ఉన్న వినాయకుడి దగ్గర నుంచి ఇప్పటిదాకా చూసిన వరకు కూడా దాదాపుగా మీకు మట్టి విగ్రహాలను చూపించడానికి నేను ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఇప్పుడు వరంగల్, హన్మకొండ, ఇది కాజీపేట, మణికొండ, నెహ్రూ నగర్లో ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు 17 years గా పెడుతున్నారు ఆ వినాయకులది. నిజంగా ఆ గణపతి అనుగ్రహము వీళ్ళందరికీ, వీళ్ళ యూత్ అసోసియేషన్ కి ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో గణపతి మహారాజ్ కి. ఇక్కడైతే మొత్తం వినాయకుడు ఆ శివుడి రూపంలోనే దర్శనం ఇస్తున్నాడు. ఆ విగ్రహానికి అయితే నిజంగా హెయిర్స్ తోనే నిజమైన హెయిర్స్ పెట్టారు వీళ్ళు, స్పెషల్. అదే విగ్గే, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మట్టి వినాయకులను చూపించే కార్యక్రమంలో ఇది లాస్ట్ గా మా శివానగర్ లో ఎక్కడైతే ఎవరైతే స్పెషల్ గా ఉంటారో తెలుసా మీకు, మా కెమెరామ్యాన్ వికాస్, అలాగే నా ఎడిటింగ్ చేసే సందీప్ అండ్ రిషి అంటారు కదా, వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళతో ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారో, ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారో వాళ్ళ నోటి ద్వారానే విందాం. హాయ్ అంటే ఇంతసేపు లేదని చెప్పి ఇప్పుడు వచ్చిలా చూస్తున్నారా? క్యామ్ ఎప్పుడైనా హీరో మెల్లగా ఇస్తాడు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి ఇది శ్రీ బాలగణేష్ యూత్ అసోసియేషన్ వారి మాదే వినాయకుడు. ఇంతసేపు మీరు వరంగల్ చూసిన వినాయకులు అన్ని వేరు, ఇప్పుడు చూసే వినాయకుడు వేరు. మట్టి వినాయకుడు అతి పెద్ద వినాయకుడు శివనగర్ లో మాదే. రాండి చూసుకుందాం. జరుగు కమాన్ ఆల్. ఇది మా వినాయకుడు. నిన్న అన్నదానం అయింది, మీరు ఆ వీడియో వరంగల్ మావాలి చూడండి. చూసుకోవచ్చు మన వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడో. మా టీం కూడా కెమెరా బ్యాక్ సైడ్ ఉన్నారు, కనబడతలేదు, సిగ్గుపడతారు. ఒకసారి వికాస్ కెమెరా చూపెట్టుకో. మా టీం అందరూ ఇంతమంది, అందరూ మీదికి రాండి. లేదు, వాళ్ళు 1 by 1 వస్తా ఉంటే తీసుకుంటాడు. టీం కమాన్. అజయ్ చూడండి, సిగ్గుపడతాను ఎందుకో. అజయ్ ఎందుకు పబ్లిక్ ఫీల్ అయ్యి కామెంట్ చేస్తారు. మన ఏంటి బాబా
పబ్లిక్ ఫీల్ అయ్యి కామెంట్లు కామెంట్ చేస్తారు మా లాస్ట్ మర్చిపోయాను కదా నా డ్రైవర్ అడు మర్చిపోయాను ఇవ్వండి మా వినాయకుడు ఇక ఇదంతా బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిందని నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. నిన్నైతే సక్సెస్ఫుల్ గా మేమైతే మంచి అన్నదానం చేసుకున్నాం. పరిగెత్తుకుంటూ వచ్చాడు పాప అమ్మ అమ్మ అంటాడు, అంటే అందరూ అమ్మాయి అంటారు అనుకో, వీడు కొంచెం పక్కనే ఉంటాడు కదా ఎప్పటికీ. మరి వినాయకుడు అయితే చూసుకోవచ్చు మీరు, మాది మేము ఎంత ఉన్నామో దాని ముందట, దాన్ని బట్టి మీరు హైట్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. మాది పెద్ద వినాయకుడు, డెకరేషన్ చేసినాం. ఇది ముంబై స్టైల్ వినాయకుడు, మా అజయ్ దగ్గరుండి మంచిగా ఆర్డర్ చేపించిండు. ఈ రేట్ చెప్పాలంటే ఎక్కువనే ఉంటది, మీరు గెస్ట్ చేయండి కామెంట్ లో రేట్ ఎంత పెట్టొచ్చో. చూసుకోవచ్చు మన వినాయకుడు ఎంత ఉన్నాడో. ఇగో మా అమ్మ మొత్తం దానికి పూజలు చేస్తాను, ఇప్పుడే స్టార్ట్ చేసింది. జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి మంగళమూర్తి మోరియా. మోరియా రే మోరియా. గణపతి బప్ప మోరియా. మీరు అందరూ అరస్తలేరు గింతేనా? శివనగర్ అంటే ఎట్లుండాలి? ఈ శివనగర్ చెప్పాలా నిజంగా కూడా మాది వరంగల్ అంటే ఖచ్చితంగా నన్ను అయితే శివనగర్ అని అడుగుతారు. శివనగర్ అంటే ఎక్కడ పోయినా ఫేమస్. శివనగర్ ఒక్కటి రౌడీ అన్ని భక్తి కూడా బాగా దీని గురించి అయితే మా రిషి చెప్తాడు, కొంచెం క్లియర్ గా చెప్తాడు. ఎందుకంటే మనకి దీనికి దాతలు గాని చాలా మంది మనకి చందరాసేటోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మన బొమ్మ గాని అజయ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ బొమ్మ గాని ఫ్యామిలీ ఇక్కడున్న మా టీము మేమే మొత్తం చేసుకున్నాం. మాకు ఎవ్వరు సపోర్టింగ్ ఉండరు. మేము మా సొంతంగా మన అజయ్ తోటి వీళ్ళ అన్నలు వీళ్ళ తమ్ముళ్ళు మా టీం ఉంటది. సుమంత్ గాని, రాకేష్, చందు, అరవింద్, ఇట్లా చాలా మంది మన వాళ్ళ తమ్ముడు, చాలా మంది టీం అందరం చాలా కష్టపడి మన భక్తిని, మన హిందుస్థాని, మన సనాతన ధర్మాన్ని మేము కాపాడుకోవాలని చెప్పి ఆ సొంత ధైర్యంతో మా వినాయకుడిని పెట్టి మీ గ్రాండ్ గా డెకరేషన్లతోటి మంచిగా చేస్తాం. శివనగర్ లో మన డెకరేషన్ మాత్రం మామూలుగా ఉండదు. వచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది డెకరేషన్ గురించి మాట్లాడతారు. కంపల్సరీ లైటింగ్ కానీ మనం మంచిగా చేస్తాం. వినాయకుడిని నిమజ్జనం కన్నా మేము తెచ్చేది బాగా చేస్తాం. ఎందుకంటే మాకు వినాయకుడు రావడం అంటే మన ఇంటికి వస్తాడు వినాయకుడు. మనం వచ్చేటప్పుడు మనం ఎట్లా ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా విజిట్ చేసినప్పుడు మనం ఎట్లా ఆ సెలబ్రేషన్ మాత్రం మామూలుగా వేయం. మేము పోయేది మేము మాత్రం ఎవరితో లొల్లి పెట్టుకోం. మనది మంచిగా డీసెంట్ తీసుకుపోతాం. పద్ధతి వెళ్ళిపోతుంది, పద్ధతి తీసుకుపోతాం. మనది మాత్రం మామూలుగా ఉండదు. చూసుకోవచ్చు మన వినాయకుడు. శివనగర్ లో ఇంత డీసెంట్ గా పోతారని అంటే ఎవరు నమ్మరు. అంటే అనుకోవచ్చు శివనగర్ ఏదో రౌరంగలు రౌడీలకి అని చెప్పి మీరు రావచ్చు, మన వినాయకుడిని చూడొచ్చు. మాకు అట్లాంటి అవసరమే లేదు. మేము డీసెంట్ గా మంచిగా తీసుకొస్తాం, మంచిగా తీసుకుపోతాం, మంచిగా చేస్తాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పటికి 16 years అవుతుంది వినాయకుడిని పెట్టి. చిన్నగా అంటే హైదరాబాద్ వినాయకుడు ఎట్లా పెరుగుతుందో అట్లా మెల్లమెల్లగా వరంగల్ కూడా హైదరాబాద్ రేంజ్ లో పెద్దగా ఒక 70 feet దాకా పోవాలని చెప్పి మన అజయ్ ఒకవేళ మనసు పెడితే 100 feet లో కూడా పెడతాడు. అంటే పక్క కరెంట్ వైర్లు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడి మేము తీపిస్తాం. కానీ అతి పెద్ద వినాయకుడు పెట్టాలని చెప్పి కోరుకుంటాను మేము. ఇక్కడ మెల్లమెల్లగా ఈ గల్లీకి అయితే పేరు లేదు. ఈ గల్లీకి మేము పెట్టి శ్రీ బాల్ గణేష్ లైన్ కావాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సూపర్, గాడ్ బ్లెస్ యూ. నిజంగా కూడా శివనగర్ అంటే ఎక్కడెక్కడో వెళ్ళినా కూడా చాలా వరకు ఈ రకంగా చెప్తుంటారు. నాకైతే వీళ్ళు రిషి అండ్ వికాస్ వీళ్ళు పరిచయమైనప్పటి నుంచి ఇక్కడ ఈ టీం అందరితో కూడా మంచి కమ్యూనికేషన్ అనేది నాకు పెరిగింది. నేను రాగానే నా రిసీవ్నెస్ అమ్మ అని చాలా అభిమానంతో, అంటే శివనగర్ లోనే వీళ్ళంతా మాత్రం నాకు నిజంగా కూడా ఒక స్పెషల్, ఒక దేవుడు ఇచ్చిన గిఫ్ట్ లాంటి వాళ్ళు వీళ్ళంతా నాకు. సో కాబట్టి వీళ్ళు చేసే ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివే కాకుండా ఇంకా ముందుకు కూడా చాలా ఇలాంటి చేసే సోషల్ వెరిఫికేషన్ లో కూడా మా టీం కంపల్సరీ నెక్స్ట్ ఏం చేసినా కూడా సపోర్ట్ చేస్తుంది తప్పకుండా. థ్యాంక్ యూ నాన్న. నిజంగా కూడా నేను చేసే వర్క్ లో కూడా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి గణపతి పప్ప ముందు మాట ఇస్తున్నాడు మన రిషి. కమిటీ అందరు ఓకేనా? అందరు ప్రామిసా? చెప్పండి. సూపర్. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు మా వరంగల్ కాజీపేట్ హనంకొండ
ఈ 3 ప్రాంతాలని దాదాపు మేము మట్టి విగ్రహాల వరకు కవర్ చేశాము. ఈ కవరింగ్ అంతా కూడా మీ అందరికీ చూపించడం కోసమే. కాబట్టి మీ అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉండాలని అయితే నేను మాత్రం కోరుకుంటున్నాను. ఎప్పుడు చెప్పినా ఒకటే మాట చెప్తాను, అందరూ బాగుండాలి, అందులో మీ రోజీ ఉండాలి. ఇక్కడ ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకా కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో, పీకమన్నంతే పీకా. ఓకే.